హాయ్ గాయ్స్, నేను మీ కుమార్ అంటే మిస్టర్ సినిఫైల్ అని. సో లెట్స్ స్టార్ట్ ఇంట్రడక్షన్ వీడియో. ఏంటండి అందరూ బాగున్నారా? నేనే మిస్టర్ కుమార్ అలియాస్ మిస్టర్ సినిఫైల్. సో సినిఫైల్ అంటే ఎదుగా సినిమా ప్రియుడు. సో రీసెంట్గా మన రాబోతుని గారు ర్యాంపో గారి కొత్త మూవీ వచ్చింది ఆదర్ కింగ్ తలకాయ్. సో మీకు తెలుసు అనుకుంటే ఆదర్ కింగ్ తలకాయ్ అంటే బయోపిక్ ఆఫ్ ఫ్యాన్, అంటే ఒక ఫ్యాన్ కథ అది. కానీ ఇది ఒక సినిమా ఉన్న ప్రేమ మీద కథ, ఉన్న అబ్బాయి కథ. అది సినిమా ఉన్న ప్రేమ ఉన్న అబ్బాయి కథ. సో నేను చెప్తున్నా అంటే ఏమంటానంటే ఈ యూట్యూబ్ ఛానల్ ఏంటంటే మన స్టోరీ, మన డైరెక్షన్, మన బొమ్మ, మన సినిమా, మన వీడియో, మన సినిమా వీడియో మొత్తం ఎంత 3 hours కదా. మొత్తం థియేటర్లో బొమ్మలు పడాలంటే దానికి ముందు ఏం చేయాలో, షార్ట్ ఫిల్మ్ ఎన్ని తీయాలో, దాంట్లో ఆ షార్ట్ ఫిల్మ్ తీసే ముందు ఎలా ప్రిపరేషన్ చేయాలో, ఎలా స్టోరీ బోర్డ్ చేయాలో, ఎలా స్టోరీ చేయాలి, ఎలా స్క్రీన్ ప్లే, ఎడిట్, ఎలిమెంట్స్, సెటప్, పే ఆఫ్ అన్నీ ఉంటాయి. సో అవన్నీ మీకు ఎలా చేయాలని చెప్తాను. ఇదే యూట్యూబ్ ఛానల్ అంటే రోజు ఒక వీడియో వస్తుంది. ఒక్కొక్క వీడియో రాకపోయినా డిలే అవుతుంది వీక్, ఎందుకంటే కొంచెం పని ఉంది. సో మన ఇంట్రెస్ట్ వీడియో అంటే తెలుసు కదా, ఇంట్రెస్ట్ అనేది మనం పరం. నేను మీ గురించి మీకు నా గురించి చెప్పడానికి ఈ ఇంట్రెస్ట్ వీడియో. రేపు వీడియో ఏంటంటే అసలు ఎలా సినిమాలో పోవాలి, సినిమాలో ఎలా ఎలిమెంట్స్, సెటప్, పే ఆఫ్, అసలు ఎలా ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి అన్నీ చెప్తాను. సో దానికి ముందు స్టోరీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఐడియాస్ ఎలా రావాలి అన్నీ చెప్తాను. స్క్రీన్ పే అన్నీ రేపు మెల్లమెల్లగా చెప్తా. సో వీటి డైరెక్షన్ వీడియో ఏంటంటే, సో అందరికీ నమస్కారం. మిస్టర్ కుమార్ అలియాస్ మిస్టర్ సినిఫైల్ నేనే. సో ఇంట్రెస్ట్ వీడియో. సో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది అని మీరు అడగచ్చు. ఎందుకు చెప్తున్నా, నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అవుదాం. నేను ఒక డైరెక్టర్ అవుతే నా స్వాతం, కానీ మీరు కూడా డైరెక్టర్ అవ్వాలి కదా. నా ద్వారా మీరు కూడా తెలుసుకోవాలి. సో సినిమా అంటే ఇంత కష్టం, చాలా కష్టం కదా. సినిమా థియేటర్ చాలా కష్టం. మన కన్న ముందు సినిమా చాలా ఈజీ అనుకుంటారు. దానికి చేయాలంటే, డైరెక్షన్ చేయాలంటే చాలా కష్టం. ఎంతమంది టెక్నీషియన్స్, మ్యూజిషియన్స్, ఎడిటింగ్, సెట్ వేసేవాళ్ళు అన్ని చాలా మంది ఇవన్నీ మనం క్యారీ మ్యాన్ అవన్నీ చూస్తాం మనం డైరెక్షన్. చెప్తున్నా కదా, డైరెక్షన్ అయితే నాట్ ఈజీ. డైరెక్ట్ మూవీ ఇస్ నాట్ ఈజీ. అందుకే నేను చెప్తున్నా. నేను అనుభవించగలదు కానీ చూస్తాను. ఎక్స్పీరియన్స్ చేసిన అంటే ఇప్పుడు చేయాలి. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇప్పుడు చెప్తా, షార్ట్ ఫిల్మ్ చెప్తా. సో చెప్తానా. సో గైస్, హాయ్ మిస్టర్ కుమార్. సో మై ఇంట్రెస్ట్ వీడియో, వెల్కమ్ టు మై ఇంట్రెస్ట్ వీడియో. సో నేను ఒక మిడిల్ క్లాస్ ఆఫ్ పుట్టాను. 21కి మా నాన్న డిసైడ్ చేశాడు. మాకు ఇంజనీర్ పుట్టాడు, వెంకటరామకృష్ణ బిఈ. అండ్ మై ఫేట్ ఇస్ సీల్డ్. నేనేం అవ్వాలనుకుంటున్నాను నన్నెవరు అడగలేదు. మా మిడిల్ క్లాస్లో మా ఫాదర్ అయితే గవర్నమెంట్ ఆఫీసర్. ఐ థింక్ సో కాదు, గవర్నమెంట్ ఆఫీసరే. అప్పటికి నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ 9 to 5 జాబ్ చేసేవాడు. మా మదర్ హౌస్ వైఫ్. నాకు ఒక బ్రదర్ ఉన్నవాడు. అటు ఉన్నవాడంటే ఇప్పుడు లేడు అనుకో. స్టోరీ చెప్పండి, ఎందుకంటే అది నా పర్సనల్. సో చిన్నప్పుడు 5th క్లాస్ ఉన్నప్పుడు మా ఫాదర్ సినిమా చెప్పేవాడు. ఆ సినిమా పేరే బొమ్మరీడు. సినిమాకి ఎందుకు తీసుకెళ్ళావు? పిల్లాన్ని ఇలాగే పాడు చేసి పెట్టు. సో అంటే అప్పుడు వచ్చి నాకు సినిమా అంటే ఏం తెలియదు. నిజంగా చిన్నపిల్ల కదా, మన చిన్నపిల్ల అప్పుడు ఏం తెలియదు. రెస్పాన్సిబిలిటీస్, మనీ ఏం తెలియదు మనకి. సో హ్యాపీగా విడిగా తిరిగే వాళ్ళం. మంచిగా గేమ్స్ ఆడుకున్నాం మన ఫ్రెండ్స్తో బయట.
ఆడుకు మర్చుకునేది. అప్పుడు ప్రకృతి బాగా ఉండేది, ఇప్పుడు ప్రకృతి అయితే పొల్యూషన్ మొత్తం కాలుష్యమే. సో బొమ్మలు సినిమా వేసుకోండి బా సూపర్. బొమ్మలు మూవీ అప్పుడు వచ్చి వచ్చి సినిమా మీద ప్రేమ వచ్చింది. కానీ తెలుసుగా మధ్యలో స్టడీస్ ఇంకా చదువు 10th క్లాస్ వరకు చదువుకునే తర్వాత మా బ్రదరు జైల కుసకి తీసుకుపోయాడు, అలాగే షోలింగ. సో ఈ 2 సినిమా తీసుకుపోయాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో హాస్టల్ వేసారు. హాస్టల్లో ఉన్నప్పుడు మా రూమ్మేట్స్ ప్లస్ మా రూమ్లో ఉన్న ఒక సార్ ఉంటాడు, ఆ సార్తో మేము పోయినాం సాక్ష్యం. సో మా వెలకొండ అన్న తెలుసుగా సాక్ష్యంకి. సో అప్పుడు మెల్లమెల్ల ఇంట్రెస్ట్ పుట్టాయి. ఇంటర్మీడియట్ నుండి స్టార్ట్ అయ్యింది ఇంట్రెస్ట్. అరే మనం కూడా వీడియో తీయాలి, అదే సారీ పొరపాటు, మనం కూడా సినిమా తీయాలి, మన పేరు మన డైరెక్షన్ సెలెక్ట్ వస్తే ఎలా ఉంటుంది అని ఊహించుకున్నా. అప్పుడు నుంచి మెల్లమెల్ల ఇంట్రెస్ట్ పుట్టింది. డిగ్రీ అయిపోయింది. డిగ్రీగా నేను సినిమా పిచ్చి వల్ల డిగ్రీలో మంచిగా స్కోర్ చేయలేదు, ఫెయిల్, అన్నీ ఒక 20 బ్యాక్లాగ్స్ ఉంటాయి నాకు. ఇప్పటికీ ఫెయిల్. ఐఎమ్ డిగ్రీ డ్రాప్ అవుట్ తెలుసుగా. భీష్మా సినిమా ఉంది డిగ్రీ డ్రాప్ అవుట్ అని. ప్లస్ వాళ్ళ అమ్మ కూడా అంటుంది నితిన్ హీరో వాళ్ళ అమ్మ దాకా. సో బ్యాక్లాగ్స్ ఉంటే ఎవరు ఇస్తామండి పిల్లే నేనంతే. సో నువ్వు ఇలా ఉంటే ఏ అమ్మాయి అయినా ఎలా ఓకే చెప్పుద్దురా? కనీసం డిగ్రీ కూడా ఫినిష్ చేయకుండా బ్యాక్లాగ్స్ పెట్టావు. అసలు నిన్ను ఆపమ్మా. ఇంకా మా చెప్తా గైస్, చదువుతో పర్లేదు కానీ చదువు ఉండాలా. ఇంకెలా చెప్పాలి, చదువుతో ఇంకో చెప్పాలి, ఎలా చెప్పాలి నాకు అర్థం. చదువు ఎందుకు ఉండాలంటే రెస్పెక్ట్ ఉంటుంది. చదువు వల్ల నీకు రెస్పెక్ట్ వస్తుంది, గౌరవం వస్తుంది. కానీ చదువే నీకు లైఫ్ అంటే ఇంపార్టెంట్. చదువు ఇంపార్టెంట్ కాదు, నీకు రెస్పెక్ట్ కోసం అది ఇంపార్టెంట్. సో చెప్తాడు డిగ్రీలోగా నేను సినిమా పిచ్చుతో ఫెయిల్ అయినాను. ఇట్లు మా ఫాదర్ చెప్పిన పచ్చి బూతులు బెట్టిస్ కొట్టిరు. సో ఆ తర్వాత ఇంకా మెల్ల మనం ఖాళీ అయిపోయినాం. సో యూట్యూబ్లో స్టార్ట్ చేసాం వీడియోస్. సో అంటే మీకు తెలుస్తుంటుంది మిస్టర్ మనోజ్ రియాక్షన్స్, ఐఫోన్ వ్లాగ్స్, మనోజ్ బైక్ గేమింగ్ ఛానల్ 3. అది మనదే అదంతా మనదే ఇదంతా. సో ఆ 3 ఛానల్ మనదే. సో ఆ 3 ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ డిస్క్రిప్షన్ చూసండి. సో 3 ఒక గేమ్ ఛానల్, ఒక రియాక్షన్ ఛానల్, ఇంకోటి వీలాగ్ ఛానల్. ఇప్పుడు ఈ సినిమా గురించి సినిమా ఛానల్ అంతే. సో అట్లా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడే అందరూ వస్తారు, సపోర్ట్ చేయండి. మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తే అన్నీ చేస్తాను. అదే నా లైఫ్, జీవన్ మిడిల్ క్లాస్ సబ్వే లైఫ్ కదా. ఏ బయోపిక్ ఆఫ్ మిడిల్ క్లాస్ బాయ్. యా. సో ఇప్పుడు ఏంటంటే ఏం చెప్తానంటే నేను ఒకటే డైరెక్టర్ అవుతే నా స్వార్థం. అది మీరు నాతో పాటు డైరెక్టర్ అవుతారు, నేను చెప్పేదాన్ని నేర్చుకుంటే మీరు డైరెక్టర్ అవుతారనే నేను వీడియో చేస్తున్నా. సో ఐ హోప్ మీరు కూడా డైరెక్టర్ అవుతే నాకు సంతోషం, నాకు చాలా సంతోషం, చాలా మీ వల్ల నేను డైరెక్టర్ అవుతే చాలా సంతోషం, చాలా సంతోషం. మీ పేరు తెచ్చుకొని బతుకుతా. సో అందుకే ఈ ఇంట్రెస్ట్ వీడియో. సో చెప్తాను మన స్టోరీ, మన ఐడియాలజీ స్టోరీ, మన డైరెక్షన్. బొమ్మ రావాలంటే ఎలా చెప్తాను. ఒక రోజు వీడియో పెడతాను, ఎప్పుడో ఒకసారి వీడియో వస్తుంది, డోంట్ వరీ. ఒక రోజు పైన వస్తుంది వీడియో. సో ఏమంటే ఇప్పుడు నా కాడ క్యామ్ ఉండేది, మన బ్రదర్ అది కెమెరా డిఎస్ఎల్ఆర్ కెమెరా టికాన్ మర్చిపోయినాయి. కానీ ఒక్కొక్క టైంలో అది ఇరిగిపోయింది. ఫోటో పెట్టాడు చూసిన లెన్స్ మొత్తం ఇరిగిపోయినాయి. సో అది రిపేర్ ఇచ్చాను, 5 days అవుతుంది. సో ఐ థింక్ నెక్స్ట్ వీక్ లోపు రిపేర్ అవుతుంది. సో ఆ రిపేర్ అయితే షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని ట్రై చేస్తున్నాం.
మీరు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నన్ను కాంటాక్ట్ కానీ నా జీమెయిల్ కింద చెప్తా. సో కాంటాక్ట్ అయితే హైదరాబాద్లో కోట్పల్లి సైడ్. సో కాంటాక్ట్ కానీ. సో కెమెరా రిపేర్ అవుతుంది ఇప్పుడు ఇంకా ప్రాసెస్. సో నెక్స్ట్ వీక్ అయిపోతా అంటారు. సో ఇంకా నేను మెల్లమెల్లగా షార్ట్ ఫిల్మ్ తీద్దామండి ఆర్డర్స్. షార్ట్ ఫిల్మ్ తీసినాక నా స్టోరీ అదే మన స్టోరీ నా డైరెక్షన్ తీద్దామని ఆలోచిస్తున్నా. స్టోరీ చాలా ఉన్నాయి, సినిమా స్టోరీలు మైండ్లో ఉన్నాయి, నాకు బయటికి చెప్పనుగా. సో స్క్రిప్ట్ స్టార్ట్ చేయాలి, నేను స్టార్ట్ చేయాలి. ఆ స్క్రిప్ట్ ఎలా రాయాలి, స్క్రీన్ ప్లే, స్టోరీ బోర్డ్ అవన్నీ చెప్తా. ఎలిమెంట్స్, సినిమాలో ఎలిమెంట్స్ ఎంత, ఎమోషన్స్ ఎక్కడ పండాలి అవన్నీ చెప్తా. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్, దానికోసం సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియో వస్తాయి. స్టే ట్యూన్, ఓకేనా? సో లెట్స్ ఎండ్ దిస్ వీడియో, నెక్స్ట్ వీడియో కలుద్దాం, ఓకేనా? సో అటు స్టే టు మై ఛానల్.